ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో శ్రీ వెంకటాచలం వెంకటేశ్వర స్వామి, ఆయనకు ఆవిర్భావం, అక్కడ ఉన్నటువంటి పుష్కరిణి యొక్క మహిమ, అక్కడ ఉన్నటువంటి తీర్థాలు, ఆ స్వామిని మనం ఏ విధంగా సేవించుకోవాలి, ఏ విధంగా తరించాలి అన్న విషయాలన్నీ కూడా కొన్ని వీడియోల రూపంలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో మనము అక్కడ శ్రీ వెంకటాచలం యొక్క చారిత్రక విశేషం ఏంటి, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, అది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనే విషయాలు మనం పురాణం ఆధారంగా మనం తెలుసుకుందాం. సూత మహర్షి శౌనకాది ఋషులకు అనేక భగవత్ సంబంధమైనటువంటి విషయాలు చెప్పారు. అప్పుడే అష్టాదశ పురాణాలు కూడా ఇతర ఋషులకు సూతుడు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఋషులందరూ కూడా సూత మహర్షిని ఈ విధంగా ప్రశ్నించారు. స్వామి, విష్ణువుకి 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అందులో 8 క్షేత్రాలు చాలా ప్రధానమైనది. అవి ఏమిటంటే శ్రీరంగము, శ్రీముష్టం, తోత్తాద్రి, సాలగ్రామం, నైషారణ్యం, భద్రకాశ్రమం, కాంచీపురం, వెంకటాచలం. ఈ 8 చాలా ప్రత్యేకమైనటువంటి, మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి. ఇందులో ఈ 8లో కూడా మహావిష్ణువుకి అత్యంత ప్రియమైనది ఏది అని ఋషులందరూ అడిగితే సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. నాయన, మీరు ఉత్తమమైనటువంటి ప్రశ్న వేశారు. మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి క్షేత్రం ఏమిటి ఈ భూలోకంలో అంటే అది వెంకటాచలం. ఆ వెంకటాచలం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని యొక్క విశేషాలన్నీ కూడా మీరు చెప్పండి అంటే మళ్ళీ సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. పూర్వం బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క కమలం నుంచి ఆవిర్భవించాడు. అందుకే విష్ణువుని పద్మనాభుడు అన్నారు. తదనంతరం ఏం జరిగింది అంటే ఒకానొక యుగంలో హిరణ్యాక్షుడు భూలోకాన్ని మొత్తం కూడా నీటితో ముంచేశాడు. అంటే దానికి గతి తెప్పించాడు, అస్తవ్యస్తం చేశాడు. అప్పుడు దాని నుంచి భూమిని రక్షించడం కోసం మహావిష్ణువు ఆదివరాహస్వామిగా, శ్వేతవరాహస్వామిగా అవతరించి ఆ రూపంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు. ఆ సందర్భం నుంచి భూమిని ఉద్ధరించాడు కాబట్టి భూమిని తన యొక్క పత్నిగా స్వీకరించాడు. కాబట్టి భూదేవిని తన యొక్క పత్నిగా స్వీకరించి అప్పుడు గరుత్మంతుడి మీద వచ్చాడు భూమిని రక్షించడం కోసం. తన యొక్క వరాహ రూపాన్ని చూసి ఈ రూపంతో నేను వైకుంఠానికి రాలేను, కాబట్టి గరుడ నువ్వు వెళ్ళి లక్ష్మీదేవితో చెప్పు ఈ విషయం, నేను ఈ భూలోకం మీదే కొంతకాలం ఉంటాను, ఇక్కడ సత్పురుషుల్ని కాపాడుతూ ధర్మాన్ని రక్షిస్తూ కొంతకాలం ఉంటాను అని చెప్పాడు. అంతేకాకుండా వైకుంఠంలో ఉన్నటువంటి క్రీడా పర్వతం ఒకటి తీసుకునిరా, దాన్ని సువర్ణముఖి నదికి ఉత్తరంలో ఉన్నటువంటి దివ్య ప్రదేశంలో స్థాపించు అని గరుత్మంతుడికి ఆదేశించాడు వరాహస్వామి. అప్పుడు గరుత్మంతుడు వైకుంఠానికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు. లక్ష్మీదేవి కూడా తయారయ్యి ఆయనతో పాటు భూమి మీదకి వచ్చిందన్నమాట. అప్పుడు ఆ యొక్క క్రీడా పర్వతాన్ని గరుత్మంతుడు తీసుకొచ్చి సువర్ణముఖి నదికి ఉత్తర తీరంలో వచ్చి ప్రతిష్ఠ చేశాడు. ఆ క్రీడా పర్వతం మీద లక్ష్మీదేవి కూడా వచ్చి ఉంది. అప్పుడు లక్ష్మీదేవి స్వామివారిని ప్రార్థించింది. స్వామి, నన్ను విడిచిపెట్టి మీరు ఎలా వచ్చారు, మిమ్మల్ని విడిచిపెట్టి ఒక క్షణం కూడా నేను ఉండలేను కదా అని బాధపడితే అప్పుడు చెప్పారు ఆయన, దేవి నువ్వు ఈ రూపాన్ని చూసి తట్టుకోలేవని నేను వైకుంఠానికి రాలేదు అని చెప్తే, స్వామి మీరు ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా మీతో ఉండడమే నాకు ఇష్టం అని చెప్తే అప్పుడు లక్ష్మీదేవిని భూదేవిని ఇద్దరిని స్వీకరించి అక్కడ శ్రీవారి పుష్కరిణికి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఒక దివ్య క్షేత్రంలో ఆయన వెలిశారు. ఒక్కోసారి చాలా ఆనందకరమైనటువంటి స్వరూపంగా, కొంతమందికి భయంకరమైనటువంటి స్వరూపంతో అందరికీ దర్శనమిస్తూ అక్కడ విరాజమానమై ఉన్నాడు స్వామి. ఈ స్వామిని బ్రహ్మాది దేవతలు వచ్చి దర్శించుకొని స్తోత్రం చేసేవారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా, స్వామి ఈయన శ్రీవారి పుష్కరిణికి పశ్చిమ దిక్కున ఎందుకు ఆయన యొక్క ఆలయాన్ని ఏర్పరచుకున్నాడు, అసలు శ్రీవారి పుష్కరిణికి ఉన్నటువంటి మహత్యం ఏమిటి అని అడిగారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి నిలయం అంటే ఆనంద నిలయం కంటే ముందు వరాహస్వామి క్షేత్రం ఉంది. అక్కడ వరాహస్వామి క్షేత్రం కంటే ముందు నుంచి కూడా శ్రీవారి పుష్కరిణి ఉంది. కాబట్టి ఆ పుష్కరిణి యొక్క విశేషం ఏంటో చెప్పండి అని అడిగారు.
ఆ పుష్కరిణి విశేషాలు చెప్తున్నాడు. మనం వచ్చే వీడియోలో ఆ పుష్కరిణి యొక్క విశేషాలు చూద్దాం. ఓం నమో వెంకటేశాయ.